Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. If you are a student preparing for any bank exam, this video is for you. I'm very sure that you must be busy with your SBA clerk preparation and other banking exams. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి మిగిలిన ఎగ్జామ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సిలబస్ మారదు, మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ అదే, కానీ ద వే ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ డిఫర్స్. సిలబస్ ఎప్పుడు మారదు, కానీ క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది, కొంచెం కాంప్లికేటెడ్గా డిజైన్ చేయబడుతుంది. కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉండవు. ఐ రిపీట్, ఇన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ ఉండదు, ఈజీగానే ఉంటుంది, కానీ డిఫికల్ట్గా ఉన్నట్టుగా డిజైన్ చేస్తారనమాట. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, ఏదేమైనా కూడా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సర్ యూట్యూబ్ ఛానల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామ్కి సంబంధించి ఒక డైలీ సిరీస్ మనం స్టార్ట్ చేసామని మీ అందరికీ తెలుసు. యు ఆర్ వాచింగ్ ద పార్ట్ 2 ఆఫ్ దిస్ డైలీ సిరీస్. ఓకేనా? సో ఒక 4 సెంటెన్సెస్ ఉంటాయి ప్రతి క్వశ్చన్లో. ఆ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్ మాత్రమే రైట్ సెంటెన్స్, 3 సెంటెన్సెస్ రాంగ్ సెంటెన్సెస్. మరి ఆ ఒక్క రైట్ సెంటెన్స్ ఏంటో కనుక్కోవాలి, మిగిలిన 3 సెంటెన్సెస్ ఎందుకు రాంగో ఫైండ్ అవుట్ చేద్దాం. అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో జస్ట్ మనం 2 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం, కానీ ప్రతి క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా 8 సెంటెన్సెస్ని మనమైతే అనలైజ్ చేయబోతున్నాం. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనిపిస్తోంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ మీద. ఈ సెంటెన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ABCD. నేను ఒకసారి 4 సెంటెన్సెస్ చదువుతాను. Indian Railways has started a scheme as experimental basis from Thursday for those going home during Diwali and other festivals. If you will book both onward and return tickets together, you will get 20% discount on the return ticket. This will benefit those who use trains to go home and return. Railways have taken this decision on experimental basis considering the crowd and people's problems for tickets during festivals. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో పాజ్ చేసుకోండి. ఈ 4 సెంటెన్సెస్లో ఒక్క కరెక్ట్ సెంటెన్స్ మాత్రమే ఉంది. ఆ ఒక్క కరెక్ట్ సెంటెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. పాజ్ ద వీడియో నౌ. రైట్? సో వీడియో పాజ్ చేశారా? ఆన్సర్ ఏంటో వచ్చిందా? మరి నేను ఆన్సర్ చెప్తాను, మీ ఆన్సర్తో నా ఆన్సర్ని కంపేర్ చేసుకుని టాలీ చేసుకుంటారా, చెక్ చేసుకుంటారా, మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుంటారా? స్టార్ట్ చేద్దాం. సో ఇండియన్ రైల్వేస్ హ్యాస్ స్టార్టెడ్ ఏ స్కీమ్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. సో ఇండియన్ రైల్వేస్ ఒక కొత్త స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఎలా అంటే అదొక ఎక్స్పెరిమెంట్ లాగా చేయడానికి మొదలుపెట్టింది అనమాట. అంటే ఏదైనా కూడా ముందు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లాగా ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారు August 14th నుంచి, ఫర్ దోస్ గోయింగ్ హోమ్ డ్యూరింగ్ దివాళీ అండ్ అదర్ ఫెస్టివల్స్. రాబోతున్న దివాళీ అలాగే రాబోతున్న మిగిలిన ఫెస్టివల్స్కు చాలామంది వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్తారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త స్కీమ్ని అయితే రైల్వేస్ స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్కి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లాగా స్టార్ట్ చేశారు. ఎప్పుడు కూడా ప్రెపోజిషన్స్ అనే టాపిక్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ప్రెపోజిషన్స్ అనే టాపిక్ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. మనం ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదు. ఓకేనా? సో ఇక్కడ బేసిస్ అన్నాడు, చూసారా? బేసిస్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ వాడు? బేసిస్ అన్నాడు. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మరి బేసిస్ అన్నప్పుడు ఇక్కడ ఏమవ్వాలమ్మా? బేసిస్ అన్నప్పుడు ఏమవ్వాలి తెలుసా? ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అవ్వాలి. ఏమవ్వాలి ఇక్కడ? ఆన్ అవ్వాలి. ఏమవ్వాలి? ఆన్. యాజ్ కాదు, ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. నేను ఇక్కడ మీకు ఒక ఫన్నీ ఆస్పెక్ట్ చెప్పనా? ఇక్కడ చూడండి, ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. ఇక్కడే ఆన్సర్ ఉంది. ఈ క్వశ్చన్కి కావాల్సిన ఆన్సర్ ఇక్కడే ఉంది. ఓకేనా? సో యాజ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కాదు, ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. మనం ఏదైనా ఒక ప్రయోగంలాగా చేసేటప్పుడు ప్రిపోజిషన్ ఏం వాడాలంటే ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అంటాం. ఓకే? సో దట్ ఈస్ ద రీజన్ వై ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మరి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ యూ విల్ బుక్ బోత్ ఆన్వర్డ్ అండ్ రిటర్న్ టికెట్స్ టుగెదర్ యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. మనం ఆన్వర్డ్ అలాగే రిటర్న్ టికెట్ 2 ఒకేసారి బుక్ చేస్తే 20% డిస్కౌంట్ ఉంటుందంత. మీనింగ్ అయితే చాలా ఈజీగా ఉంది, బట్ ఆన్సర్ కూడా ఈజీగానే ఉంది. మన సిలబస్లో కండిషనల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. కండిషనల్స్లో ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఏంటంటే, ఇఫ్ ఉంటే ఏంటంటే అది కండిషనల్ క్లాజ్. మరి కండిషనల్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ ఎందుకు ఉంటుంది? కండిషనల్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ ఉండదు. మెయిన్ క్లాజ్లో
ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. కండిషనల్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ ఉండదు, ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మన ఇంగ్లీష్ సిలబస్లో కండిషనల్స్ అనే ఒక బ్యూటిఫుల్ టాపిక్ ఉంటుంది. మీరు ఆ టాపిక్లో రూల్స్ నేర్చుకోండి. దీన్ని ఏమంటామంటే మనం టైప్ 1 కండిషనల్ అంటాం. ఓకేనా? మెయిన్ క్లాజ్లో విల్ ఉంటుంది, కండిషనల్ క్లాజ్లో విల్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్, దిస్ విల్ బెనిఫిట్ దోస్ హూ యూస్ ట్రైన్స్ టు గో హోమ్ అండ్ రిటర్న్. ఈ 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుందన్నారు. థర్డ్ స్టేట్మెంట్లో ఎర్రర్ లేదు. థర్డ్ స్టేట్మెంట్ 100% కరెక్ట్ స్టేట్మెంట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి ఇప్పుడు? ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగే. మరి ఫోర్త్ స్టేట్మెంట్ ఎందుకు రాంగో చూద్దామా? Railways have taken this decision on experimental basis considering the crowd and people's problems for tickets during festivals. ఎందుకు రైల్వేస్ ఇంత అద్భుతమైన స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారంటే చాలామందికి ఏంటంటే పండగలు వస్తే వాళ్ళు ఊర్లు వెళ్తారు కాబట్టి ఒక్కసారిగా క్రౌడ్ చాలామంది పెరిగిపోతారు కాబట్టి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి రైల్వేస్ ఏంటంటే పీపుల్కి హెల్ప్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నారట. మీనింగ్ అయితే క్లియర్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద ఎర్రర్? ఈ సెంటెన్స్లో దెర్ ఆర్ టూ ఎర్రర్స్. ఒక ఎర్రర్ ఏంటంటే ఇక్కడ చూడండి, రైల్వేస్ అన్నాడు, హ్యాజ్ అన్నాడు. రైల్వేస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్ కదా. మరి ఇక్కడ ఏంటి? హ్యావ్ అన్నాడు. ఇక్కడ కూడా హ్యాజే ఉండాలి కదా. దిస్ ఈజ్ ఎర్రర్ నెంబర్ 1. ఎర్రర్ నెంబర్ 2 ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వింటారా? పీపుల్స్ ప్రాబ్లమ్స్ అన్నాడు కదా. మరి అపాస్ట్రఫీ ఏది? అపాస్ట్రఫీ ఉండాలి కదా. అపాస్ట్రఫీ ఉండాలి. సో యూ కెనాట్ సే పీపుల్స్ ప్రాబ్లమ్స్ వితౌట్ యూజింగ్ ది అపాస్ట్రఫీ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే రైట్ స్టేట్మెంట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇక్కడేమో ప్రిపోజిషన్ మీద క్వశ్చన్ అడిగారు, ఇక్కడ కండిషనల్స్ మీద క్వశ్చన్ అడిగారు, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అలాగే అపాస్ట్రఫీ మీద క్వశ్చన్ అడిగారు. అంటే ఈ ఒక్క క్వశ్చన్లో మనకు ఆల్మోస్ట్ 4 టాపిక్స్, గ్రామర్కు సంబంధించిన 4 టాపిక్స్ అయితే ఇందులో కవర్ అయ్యాయి కదా. రైట్. ఇక ఈ వీడియోలో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఈ క్వశ్చన్లో కూడా 4 సెంటెన్సెస్ ఉన్నాయి. వీడియో పాజ్ చేసుకోండి. ఈ 4 సెంటెన్సెస్లో రైట్ ఆన్సర్ ఏంటో వెంటనే ఫైండ్ అవుట్ చేయండి. పాజ్ ద వీడియో నౌ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో పాజ్ చేశారనుకుంటాను. మరి 4 సెంటెన్సెస్లో రైట్ ఆన్సర్ ఏంటి, అట్ ద సేమ్ టైం మిగిలిన సెంటెన్సెస్ ఎందుకు రాంగ్ అయ్యాయో చూసేద్దామా. క్వశ్చన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 1 చూడండి. ఇన్ ఏ గేమ్ చేంజింగ్ మూవ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ అండ్ బిజినెసెస్ అక్రాస్ ఇండియా దేశవ్యాప్తంగా చాలామంది అకౌంట్ హోల్డర్స్కి అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా గేమ్ చేంజింగ్ మూవ్ అంటే వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద మూవ్ అంట, ఒక డెసిషన్. అంటే ఏంటది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఏ మేజర్ ఓవర్హాల్ ఆన్ ద చెక్ ట్రంకేషన్ సిస్టమ్, సిటిఎస్. ఇది మనకి టెక్నికల్గా అంత ఐడియా ఉండకపోవచ్చు, అవసరం కూడా లేదు. సో సిటిఎస్ అనే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ని చేసిందంట. మరి చాలా ఇంపార్టెంట్ చేంజెస్ చేసిందని నేను ఎలా చెప్పాను? ఇక్కడ చూడండి, మేజర్ అంటే చాలా, ఓవర్హాల్ అనేది ఒక ఇంగ్లీష్ వొకాబులరీ అమ్మ. ఓవర్హాల్ అంటే చేంజెస్, అమెండ్మెంట్స్ అంటాం కదా, అమెండ్మెంట్స్. అస్సలు లేట్ చేయకుండా ఆన్సర్ చెప్పేస్తాను. ఎప్పుడైనా కూడా ఓవర్హాల్ అనే వొకాబులరీ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆన్ కాదు, ఆఫ్ ఉండాలి. ఓవర్హాల్ ఆన్ కాదు, ఓవర్హాల్ ఆఫ్, అంతకంటే ఏం లేదు. ఓకేనా? ఓవర్హాల్ ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ ఆన్ కాదు, ఆఫ్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2, ఈ 4 ఏ అని పడ్డాయి, ఇది ABCD ఉండాలి. దట్ డజంట్ మ్యాటర్. ఆప్షన్ నెంబర్ 2 చూడండి. స్టార్టింగ్ October 4, 2025 చెక్స్ విల్ నో లాంగర్ టేక్ అప్ 2 days టు క్లియర్. సో అక్టోబర్ 4వ తారీఖు 2025 నుంచి చెక్స్ క్లియర్ అవ్వాలంటే 2 days అవసరం లేదట. మీనింగ్ అయితే చాలా ఈజీ ఉంది. ఈ క్వశ్చన్ కూడా బేసికల్గా చెప్పాలంటే చాలా ఈజీ, కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని వాడి ఉద్దేశం. మనం ఏమీ అంత వెర్రివాళ్ళం కాదు కదా కన్ఫ్యూజ్ అవ్వడానికి. వాడు ఏదో పెద్ద ట్రిక్ ప్లే చేశాడని వాడి ఫీలింగ్. ఏమైనా ఉందా? ఇక్కడ అప్ 2 days అన్నాడు చాలా తెలివిగా. ఓకేనా? చాలా తెలివైన వాడని వాడి ఫీలింగ్. ఓకేనా? సో అప్ 2 days ఏంటి, ఇక్కడ ఏముండాలి? అప్ టు 2 days అని ఉండాలి. మీకు అర్థమైందా?
అప్ టు 2 days అని ఉండాలి. వాడు ఈ TO2ని TWO2ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ట్రిక్లా ప్లే చేశాడని వాడి ఫీలింగ్. అంతేం లేదు, చాలా ఈజీ క్వశ్చన్. అప్ టు 2 days అంటాం. ఎస్ ఆర్ నో? ఓకే. ఆప్షన్ నెంబర్ 3, ఫండ్స్ విల్ హిట్ యువర్ అకౌంట్ విత్ ఇన్ అవర్స్. ఒరే ఫ్రాంక్గా చెప్పండి, అసలు ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉండడానికి ఏమైనా అసలు అవకాశం ఉందా? అసలు ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉండడానికి 1% అయినా ఛాన్స్ ఉందా? లేదు కదా. దాని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. 4th ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. దిస్ రిఫార్మ్ ప్రామిసెస్ టు మేక్ చెక్ ప్రాసెసింగ్ ఫాస్ట్, ఎన్ష్యూరింగ్ క్విక్ క్యాష్ ఫ్లో. ఏదైతే ఇప్పుడు ఈ CTS అనే టెక్నికల్ ఆస్పెక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకొచ్చిందో, అలా చేయడం వల్ల, రిఫార్మ్ వల్ల ఒక ఉపయోగం ఉంటుందంటే, ఒక భరోసా ఉంటుందంటే ఏంటంటే, ఇకపై చెక్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా ఉండబోతోంది, అలాగే క్యాష్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉండబోతోంది. ఇప్పటిదాకా చెక్స్ బ్యాంక్స్లో వాడట్లేదా? వాడతారు కదా. క్యాష్ ఫ్లో ఉండదా? ఉంటుంది కదా. ఈ రిఫార్మ్ తీసుకురావడం వల్ల ఇంకా ఫాస్ట్ అవుతుంది ప్రాసెస్. అంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. అంటే ఎక్కడో ఇందులో ఏమవుతుందంటే కంపారిజన్ జరిగింది. ఇక్కడ మరి ఫాస్ట్ కాదు, ఫాస్టర్ ఉండాలి. ఇక్కడ కూడా క్విక్ కాదు, క్విక్కర్ ఉండాలి. సార్ అది ఎలా డిసైడ్ అవ్వాలి సార్ అంటే మీరే చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? ఈ రిఫార్మ్ చేయడం వల్ల అంతకు ముందు కంటే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. అంతకు ముందు కంటే అని వాడు మెన్షన్ చేయక్కర్లేదు, వాడు మెన్షన్ చేయలేదు, అవసరం కూడా లేదు. దట్ ఈస్ అ సెన్స్ వీ షుడ్ డెవలప్. ఆ సెంటెన్స్ చదివిన తర్వాత కరెక్టే కదా. అంతకు ముందు కంటే ప్రాసెస్ ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. మరి ముందు కంటే అన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ కదా, మరి కంపారిజన్ చేయాలి కదా. ఓకేనా? సో మరి మీరు వీడియో పాజ్ చేసినప్పుడు మీరు మరి రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగారా లేదా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ డైలీ సిరీస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. SBI క్లర్క్ ఎగ్జామ్కే కాదు, ఈ వీడియోస్ మనం చేస్తున్నవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో డూ ఫాలో దిస్ డైలీ సిరీస్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. యువర్ ఫీడ్బ్యాక్ గివ్స్ మీ more energy. Thank you for watching this video. I hope that the session is useful and important. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను నిన్న చేసిన వీడియో మరీ లెందీ వీడియో అయిపోయింది. ఎందుకంటే నేను నిన్న 3 questions చేశాను, బట్ ఆల్మోస్ట్ 15-20 minutes వచ్చేసింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఒకటే కానీ ప్రతి క్వశ్చన్లో సెంటెన్సెస్ 4 ఉండడం వల్ల ఐ డోంట్ వాంట్ టు మేక్ లెందీ వీడియోస్. ఎక్కువ లెందీ వీడియోస్ చూసే టైం స్టూడెంట్స్కి ఉండకపోవచ్చు, కాబట్టి 10 minutes లోపలే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కావాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని. ఆల్ ది బెస్ట్.